కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆయన రెండవ విడత ప్రజాహిత యాత్ర చేపట్టడం జరిగింది. ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రారంభించారు. కోయడ నుంచి ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. రాముని గుడిని రాముడు అయోధ్యలోనే పుట్టాడు అనడానికి గల ఆధారం ఏంటి అని చెప్పేసి చేస్తున్నారు కామెంట్స్. కాబట్టి దానికి నేను ఒకటే చెప్తున్నాను, అక్షంతలతోనే రామజన్మభూమితోనే మేము రాజకీయాలు చేయట్లేదు. ఎంతోమంది మనోభావాలను ఉద్దేశించింది కాబట్టి దాన్ని మేము చేస్తున్నాం. ఖచ్చితంగా బరాబరి మాట్లాడతా రామజన్మభూమి ఇష్యూ అలాగే అక్షింతలకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది చెప్తున్నట్టుగా రాముడు అయోధ్యలోనే పుట్టాడు అనడానికి గ్యారంటీ ఏంది, సాక్ష్యం ఏంది అని అడుగుతున్నారు. దానికి నాకు ఇదే సమాధానం అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. మీ అమ్మ కడుపులోనే మీరు జన్మించారు అని చేసడానికి ఆధారాలు ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి నర్సు ఆ శిశువును తీసుకొచ్చి మీ బాబు మీ పాప అని చెప్తేనే కదా అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల విషయంలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా లీగల్గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని కూడా ఆయన డిమాండ్ చేశారు, సవాల్ విసిరారు. దీనిలో ఉస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్కి సంబంధించిన విషయం మీదనే కామెంట్ చేశారనేటువంటి వైఖరితో ప్రజాహిత యాత్రను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో రావడం జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాహిత యాత్ర మాందాపూర్ నుంచి యథావిధిగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాహిత యాత్రను ఆపేది లేదంటూ బండి సంజయ్ చెప్తున్నారు. అయితే తాజాగా మరొకసారి మీడియాతో మాట్లాడారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచలేదు, అక్షంతల మీద రాముని మీద మేము రాజకీయాలు చేస్తున్నామన్న వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్పాను అని ఆయన తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. అయితే బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి వివిధ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఒకసారి బండి సంజయ్ ఏమన్నాడో మనం చూద్దాం. ఇవన్నీ నేను చెప్పిన తప్పు అంటే ఇక్కడ తిరగటానో ఇంతకుముందు తిరిగినానో నా మీద కేసు పెట్టమని చెప్పండి. ఇవి తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పండి. ఇది నేను రాసుకొచ్చేది రాక కంప్యూటర్లు అన్ని ఉంటాయి. దానిలోకి వెళ్ళి మీ ఇంటికి పోతే మీ బిడ్డనో కొడుకో మనవలో మనవరాలో పోయి బండి సంజయ్ గిన్ని కోట్ల రూపాయలు ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి కోయడ మండలానికి తీసుకొస్తున్నా అని చెప్పిండు. మరి ఇది వాస్తవమా అని ఒకసారి తెలుసుకోండి. ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక ఇవన్నీ అబద్ధాలు కాదు. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఇక ఇన్ని రోజులు మా ఎంకన్నా ఇట్లా చెప్పుకోలేదు, మీ అందరికీ చెప్పలే. మా ఎంకన్నా ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు మా ఎంకన్నా, అందుకే మీకు ఎవరికి తెలియదు. అది చెప్పడానికే వీడికి వచ్చిన. ఈడ తిరిగేటాన్ని ఏమంటాడు బండి సంజయ్. ఇవన్నీ ఎన్నిటికక్క? కేవలం 7కే. మీకు బియ్యం పైసలు బియ్యం వస్తున్నాయి అక్క. ఎవరిస్తారు బియ్యం? దానిలో బియ్యం పైసలు లేవు. ఇక జిల్లా బియ్యం పైసలు లేవు. మీకు గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాడు. ఇచ్చిరా ఎలా ఇచ్చిరా? మీకు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే, ఆయనప్పుడు మా ఎంపీ, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిర్రా? మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిర్రా? ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండా? ఫ్రీగా బియ్యం ఇచ్చిండా? ఏమన్నా? మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిండా? అప్పుడేమన్నా? మరుగుదొడ్లు కట్టించిండ్రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా? మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారు గిన్ని ఇస్తే మరి ఏమియలే గిన్ని చెప్తున్నా. నేను అభివృద్ధి గురించి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు. మరి రామాలయం కట్టాలా వద్దక్క? అందరు పూజ చేసిరే, రామాలయం పూజ చేసిరు కదా. రాముని పూజ అక్షంతలు వచ్చినాయా? మంచిదే కదా. పాప ఈయన అంటాడు తెలుసా, అక్షింతలు కాదే రేషన్ బియ్యం అట. అక్షింతలల్లా ఎవడ రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయి అక్క చెప్పక. అంటే గుడికి పోతే అయ్యా అక్షింతలు ఆగు, ఈ రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అడుగుతావా? ఇది అది కూడా డౌటే. వీళ్ళు ఏమంటారంటే రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటండి వీళ్ళు. రాముడు ఎడ పుట్టినక్క? అయోధ్యలో. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మకు పుట్టిన గ్యారెంటీ ఏందని నేనన్నా. ఎవరు చెప్పిర్రు?
అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుంది అక్క? పాప పుట్టినాక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు, అమ్మ నీకు బాబు పుట్టిందమ్మ అంటారు. ఆధారం వాళ్ళు నర్సమ్మ, అవునా కాదా? నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇలా రాముడు అక్కడే పుట్టని చెప్పి చరిత్ర ఆధారం. వీళ్ళకు రామాలయం కడితే కడపమటనే, రామాలయం కట్టదు మరి చెప్పుకోపోయి బాబరి మసీదు కావాలని చెప్పుకో. ఎవరొద్దన్నారు? 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 నువ్వు ఉన్నప్పుడు కట్టినావా? నువ్వు ఉన్నప్పుడు కట్టకపోతేవి, మేమొచ్చి కడితే అది తప్పన పడుతుంది. కట్టుకున్నాడు చెప్పడాక చెప్పొద్దా? చేసిన పని చెప్పుకోద్దా? ఇన్ని పనులు చేస్తున్నావు చెప్పుకోద్దా మేము? మరి నువ్వేం చేస్తావు చెప్పాలి కదా, నువ్వెన్ని చేస్తావో చెప్పాలి కదా. ఇలా గ్రామ పంచాయతీలకు పైసలు సర్పంచులు మొత్తం మొత్తుకుంటారు, మాజీ సర్పంచ్ పైసలు గ్రామాలకు నిధులు మోడీ గారు ఇచ్చే, అన్ని పైసలు మోడీ గారు ఇచ్చే. మరి నువ్వేమిచ్చినావు? ఇప్పుడు అయ్యో ఇప్పుడు దుకాణం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒప్పుకుంటానేది? ఇప్పుడు నేను కూడా అడుగుతా కదా, నేను తీసుకొచ్చినా ఇవి కదా. మరి నువ్వు ఎందుకు తీసుకొస్తావు? ఏ పంచి లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు 100 రోజుల లోపట 4,000 రూపాయలు 2,500 రూపాయలు మీ మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. వేసిరాక అంటే అకౌంట్ చూసుకున్నారు, చూసుకోవచ్చు మీరు. చూసుకోరు పడ్డే కావచ్చు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఇచ్చిరా? బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్న ఇచ్చిన, పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి నేను సభ్య సమాజాన్ని కోరుతామని అయ్యాల. జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు? చట్టరీత్యా చర్యలు తీసుకోమంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసినా 5 ఏళ్లలో నేనేం చేసినా, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతానే భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే, ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొద్దుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపుకు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది. బండి సంజయ్ జాగ్రత్త అనే మాట సందర్భంగా గమనిస్తున్నా. మేము హింసవాదులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేము యాత్రకు అడ్డుపడతలేము. దాని పేరు మీద శవం మీద పిల్లలు ఏరుకునే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు. యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితవు చెప్తాను.